టైంకి తిని పడుకోవాలి ఇలాంటివన్నీ చెప్పారనమాట. ఎప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ బిల్డప్ ఇచ్చా గాయస్. ఫస్ట్ బాలే పోయింది. చెప్పండి మేమందరం 50 kgs బిల్లోనే కదా. మనకి ఏదైనా అయితే వాళ్ళకి సంబంధం లేదని ఇన్ని రోజుల తర్వాత కలిసి ఏదో ఊరికా ఎక్కడికైనా వెళ్ళి హాయ్ బాయ్ అనుకునే కన్నా ఇట్లా ఆడుకొని ఎంజాయ్ చేయడం బాగుంది. ఎంత కష్టపడుతున్నా నూనెలో మసాలా పెట్టి వేడి వేడిగా వేపుతున్నారు. వీటినే కదా మిస్ అవుతుంది, వీటి కోసమే కదా వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తారు, నా పేరు కావ్య. నేను చాలా వీడియోస్ చూస్తాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రీవియస్ బ్లాగ్స్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ బ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అనమాట. డే 1 ఇన్ ఇండియా. ఏం చేస్తాను, హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళా కొంచెం ఒకసారి అంతా ఈ 6 నెలలు ఏమైనా బాడీలో తేడా అయిందో చెక్ చేయించుకుందామని. మంచిగా విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇంకా ఏం చెప్పారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, టైంకి తిని పడుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పారనమాట. అండ్ దెన్ ఇప్పుడు ఇంకొక పర్సన్ని మీట్ అవ్వడానికి మేము నెక్సస్ మాల్కి వచ్చాము. హైదరాబాద్లో నెక్సస్ మాల్కి. ఏంటి ఇక్కడ మట్టి కనిపిస్తుంది, మట్టి నది అనేది ఎక్కడో చూసినట్టుంది. కాలు ఇరగొడితే అన్ని గుర్తొస్తాయి. ఓకే ఓకే గైస్, అలాంటి ఓవర్ యాక్షన్ అప్పుడప్పుడు చేయాలన్నమాట. మనం యూకే నుంచి వచ్చామని చెప్పడానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయ్యా నేను మాస్క్ తెచ్చుకోవాలా. హియర్ శ్రీజా దుగ్గినేని, ఇట్స్ మీ కీర్తి అండ్ మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఇండియాలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నాము ముగ్గురు కలవాలి అని. ఇప్పుడు కుదిరింది. నా వల్లే అది కూడా నా వల్లే. ఎప్పుడు ఫ్రెండ్షిప్ వాల్యూ లేదు. మేము మా ఇంటికి గుర్తుంది. ఫైనల్లీ ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చాం గైస్. నెక్సస్ మాల్లో కార్డు రీఛార్జ్ చేసుకున్నాం ఫుల్గా. ఇప్పుడు ఆడుకోవాలి వెళ్ళి. మంచి బిల్డప్ ఇచ్చా గైస్. ఫస్ట్ బాలే పోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీ బాల్ చేస్తాడు, నా బాల్ ఎన్ని 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 దారుణాలు సార్. ఫస్ట్ నుంచి కష్టపడి ఆడితే లాస్ట్ బాల్ కొట్టి ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఒకటే కొట్టే. ఫైనల్ స్కోర్ చిటికలే. దీని లోపలికి వెళ్ళొద్దన్నారు. 50 kgs బిల్లో ఉండాలంట. చెప్పండి మేమందరం 50 kgs బిల్లోనే కదా. చిన్నపిల్లలే 45 కూడా ఉన్నా కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్తాం. అందుకే ఎలా చేస్తున్నారు. ఓన్లీ పిల్లల కంటే మేము పిల్లలమే కదా, అందుకే అనేది అయిపోతుంది. Pro Max అని రండి రండి రండి.
అయితే వాళ్ళకి సంబంధం లేదని. ఏంటి ఇంత పుట్టదానికి అంత కూడా బుడ్డదేగా గుర్తుపెట్టుకో, ఇది ఈ మాట గుర్తుపెట్టుకో. నేను వండలేడు ఎక్కరా ఓ అట్లయితే ఓకే. బుడ్డది అంటే బుడ్డది. నా సైన్ ఎవరు ఫోర్స్ చేయకండి ఫ్రెండ్స్. పిచ్చిదానిలాగా ఉన్నాం, పిచ్చి పిల్లల్లాగా ఎగిరెగిరి వచ్చాము. పిల్లగా ఆడుకున్నాం. ఇంకా నేను కూర్చోలేదు. నీ కూతురు తీసుకొచ్చిన అంతలాగా ఆడదేమో, ఆ రకంగా ఆడాము ముగ్గురం. ఎంజాయ్ పర్లా వర్తే. ఇన్ని రోజుల తర్వాత కలిసి ఏదో ఊరికా ఎక్కడికైనా వెళ్ళి హాయ్ బాయ్ అనుకునే కన్నా ఇట్లా ఆడుకొని ఎంజాయ్ చేయడం బాగుంది. కాదు నేను ఎప్పుడు మరీ పిచ్చి అమ్మాయి లాగా ఎంజాయ్ చేసాం. ఎస్ ఎస్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఎంత కష్టపడుతున్నాం, కంటెంట్ క్రియేటర్స్ కష్టం. యాప్లో ఇన్స్టాల్ చేసుకుంటే రెండు వర్టికల్లో వస్తుంది, దీంట్లో కూడా వస్తుంది. ఏదో నేను రీల్స్లో చూసాను, ప్లే స్టోర్లో ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేస్తే వచ్చాను. అప్పుడు చక్కగా తీసుకోవచ్చు కదా. మా కంటెంట్ క్రియేటర్ కష్టాలు గైస్ లేకుండా బయటపడుతుంది. ఐఫోన్ అంటారండి మాది, ఐఫోన్ 17 Pro Max. ఈరోజు ఫుడ్ బ్లాగర్స్ అయిపోయాం అందరం. 7 నెలల నుంచి నాకున్న క్రేవింగ్ మళ్ళీ 2-3 ఏళ్ళ క్రేవింగ్స్ రాకుండా 7 నెలల నుంచి ఉన్న క్రేవింగ్స్ అన్ని తీర్చుకోవడానికి వీళ్ళ ఫుడ్ స్ట్రీట్కి వచ్చింది. సరే నూనెలో మసాలా పెట్టి వేడి వేడిగా వేపుతున్నారు. వీటినే కదా మిస్ అవుతుంది, వీటి కోసమే కదా వచ్చింది. ఇది ఇలా ఫ్రై చేసేటప్పుడు వీళ్ళు రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ దుమ్ము యాడ్ అయ్యింది. వాళ్ళు వీళ్ళు ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అలా బాగుంటుంది. సిగ్గులాగా చెప్తాను. మన మీద ప్రేమ అమ్మ, ఎన్నిసార్లు వాడిన నూనె వాడతారు వాళ్ళు. కారంగా ఉండాలి, వేడిగా ఉండాలి, అది గడ్డైనా పర్వాలేదు. స్టిల్ ఏం కాదు, ఐ నో ఇట్స్ అన్హెల్దీ, అంత ఆయిల్ రీయూజ్డ్ ఆయిల్, బట్ ఎప్పుడో ఒకసారి ఏం కాదు. పొద్దున కవెత్తి ఫ్రూట్స్ తినేస్తాం కదా, కవర్ అయిపోయింది, న్యూట్రియన్స్ వచ్చేస్తాయి, బ్యాలెన్స్ అంతే కదా చూడక్క. ఓహో ముందే అబ్బా సూపర్. జంపర్ మే బంపర్. నిజంగా ఫుడ్ కోసం కావచ్చు కదా 5 లక్షలు ఖర్చు పెట్టుకొని దాదా తినేయాలి అయిపోయింది. ఎవ్వడికి ప్రమోషన్ కాదు, మేము మా డబ్బులు పెట్టుకొని కొనుక్కొని తింటున్నాం. మళ్ళీ ప్రమోషన్ అంటారు, ఎవ్వరికి ప్రమోషన్ కాదు, మా సొంత డబ్బులతో